మీ చార్మ్, బ్యూటీ, పెయిన్, ఆ తర్వాత గ్లో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డామినేట్ చేసేసింది సినిమాని. మీరు సినిమాలో రాండీ ఆర్టన్, జాన్ సేనా అని అన్నారు కదా, అది సినిమాకి ఏమైనా ఇంటర్లింకా లేదంటే మీ ఫేవరెట్ రెజ్లర్సా? లేదు, అది యాక్చువల్లీ హీరో ఐ థింక్ అంటే మీరు కూడా అంటారు ఒక. అవును, ఎందుకంటే రాజుగా చాలా నచ్చిన లైక్ కాబట్టి నేను అది యూజ్ చేస్తా ఒక సందర్భంలో. మీకు హార్డెస్ట్ సీన్ ఏంటి సినిమాలో? ఈ సినిమాలో అండి, సినిమానే హానెస్ట్ అండి, కంప్లీట్లీ ఒక్క సీన్. హార్డెస్ట్ చాలా కష్టమైన సీన్ ఏమనిపించింది? వెంకన్న సీన్స్ అని, వెంకన్నతో ఉన్న సీన్స్ అని కొంచెం కష్టమే, బట్ మోస్ట్ హార్డెస్ట్ ఇస్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వాస్ వెరీ హార్డ్. ఓకే, మీకు ఫస్ట్ తను కొడతారు, తిని కొడతారు, అంటే డాడీ కొడతాడు అండ్ లవర్ కూడా కొడతాడు. ఎలా అనిపించింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్? చెప్పండి సార్, చెప్పండి. బన్నీవాస్ గారు ఎప్పుడో ఒకటి అన్నారు, ఛాన్స్ దొరికితే ఇద్దరిని కొట్టాలనిపించింది, బట్ అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా, లేకపోతే తేజస్విగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో సినిమాకి అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి కాంటెంట్ ఉండే క్యారెక్టర్ ని, అదే మీ పర్టికులర్ క్యారెక్టర్ ని క్యాస్ట్ చేసుకోవాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అన్నమాట, అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు తీసుకునే దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ ని ఓకే చేసేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా నెక్స్ట్ ఫ్యూచర్ మీద. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ద డెసిషన్ విల్ బి మైన్ ఓన్లీ, నా ఒక్కళ్ళ డెసిషనే ఉంటది. సో నాకు అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేదండి. ఎందుకంటే రాంబాయ్ అనే క్యారెక్టర్ నేను వదులుకుంటే మళ్ళీ వచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో అంతలాగా నేను కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్స్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే లెవెల్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆడియన్స్ అలాగే రూట్ చేస్తున్నారు నా క్యారెక్టర్ కి. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్, సింపథైజ్ అవుతున్నారు, రూట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది.